2 చదవమ్మా. అపోస్తుల కార్యాలు 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? పరిశుద్ధుల సహవాసములో ఉండాలి. ఏ సహవాసం? పరిశుద్ధుల సహవాసం. దైవ సేవకుని యొక్క సహవాసములో, వారి ఆలోచనలలో మన కుటుంబాలు సాగాలి. అలాగూ సాగటం వలన మన కుటుంబాలు ఇరుకున పడకుండా కాపాడబడతాయి. ఒక దైవ సేవకుని యొక్క ఆలోచన దేవుని ఆలోచనతో సాటి. దేవుడే దైవ సేవకునికి ఆలోచన చెప్తాడు గనక అట్టని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుని ఎవరి ఆలోచన పడితే వాళ్ళ ఆలోచన హలో తీసుకోకూడదు.